రెండవ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు మనము అందరము కలిసి చదువుకుంటాం. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమునందు నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడైనట్లు నీ యందు అనుగ్రహం చూపినందుకు నీ దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలును నిత్యము స్థిరపరచవలన దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయం జరిగించుటకై ఆయనను వారి మీద రాజుగా నియమించు అని చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. మనము చదువుకున్నటువంటి భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. కనుక మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం పూజించేటువంటి దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతికీర్తనలకు పూజనీయుడు. కనుక మన ఆత్మీయ జీవితంలో మరి ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో వాటిని మనం ధ్యానం చేసుకొని ప్రతి ఆదివారం కూడా ఆయన మనం ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక దేవుని మనం ఆరాధించడం ద్వారా కొన్ని పర్యాయాలు దేవుని వాక్యం మనం ఆధారం చేసుకొని దేవుని ఆరాధించడం ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు చేసేవాడుగా దేవుడు ఉంటాడు. ఆదివారమే కాదు కానీ మరి వ్యక్తిగత కుటుంబ జీవితాలలో కూడా పరిస్థితులలో ప్రభువుని మనం ఆరాధించటం అనేది మన జీవితాలకు ఎంతో క్షేమం. అనేక పర్యాయాలు మరి రక్షించబడి బాప్తిసములో సాక్ష్యం ఇచ్చి దేవుని ఆరాధించడానికి కొన్ని పర్యాయాలు వెనుకంజ వేస్తాం. అయితే దేవుని ఆరాధించడం ద్వారా, దేవుణ్ణి ఘనపరచడం ద్వారా, మరి నోటి మాటతో నోటి ద్వారా మరి జీవహాఫలం అర్పించడం ద్వారా దేవుడు మన ద్వారా ఎంతో ఘనపరచబడేవాడుగా ఉన్నాడు. తద్వారా మనల్ని ఎంతో దీవించేవాడుగా ఉంటాడు. చూడండి, ఆదికాండము దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీద నరులు బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆ దినాల్లో నోవాహు గారి కాలంలో అందరూ కూడా దేవునికి విరోధంగా దేవుడు భూలోకం చూసిన అది చెడిపోయినట్టుగా ఉండింది. దేవుని వాక్యం సెలవిస్తా. నోవాహు ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి, రక్షించడానికి దేవుడు ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. నోవాహు గారితో సెలవిస్తూ వచ్చాడు, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, నీవు నీ కుటుంబం దానిలో ప్రవేశించండి, జలప్రలయం రాబోతా ఉంది అని చెప్పినప్పుడు మరి నోవాహు గారు దేవుని మాట కట్టుబడి ఆయన మాటకు లోబడి ఆయన ఓడను తయారు చేస్తూ వచ్చాడు. ఓడ నిర్మిస్తూ వచ్చినాడు. దాదాపు కొన్ని సంవత్సరాలు ఓడ తయారు చేసిన తర్వాత జలప్రలయం వచ్చింది. అందరూ కూడా ప్రవేశించారు, వారి కుటుంబం అంతా కూడా. మిగతా వారు ఎవరు కూడా ఆ యొక్క జలప్రలయంలో ప్రవేశించలేదు. ఆ తర్వాత కొన్ని దినాలు, కొన్ని రోజులు, మరి 40 దినాలు, 40 రోజులు, 40 పగలు, 40 రాత్రులు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసింది. ఆ యొక్క వర్షానికి ఓడ కాబట్టి తేలికతో ఆ నీళ్ళ మీద ఓడ నడిచిన వాక్యం సెలవిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆయనతో పాటు కొన్ని పశువులు, జంతువులు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులు సమస్తము కూడా, ఆ జలచరాలు సమస్తము కూడా మరి దేవుడు కాపాడబడినట్లుగా ఓడను తయారు చేస్తూ వచ్చాడు.
ఆ తర్వాత నోవా గారు కొన్ని దినాల తర్వాత ఒక కాగిని పంపిస్తూ వచ్చాడు, పావురం పంపిస్తూ వచ్చినాడు. భూమి మీద నీళ్లు ఆరిపోయినాయని తెలుసుకున్న తర్వాత ఆయన బయటికి వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే కొన్ని పవిత్ర పక్షులను తీసి ఏం చేసినాడు, దహన బలిగా దేవునికి అర్పించినాడు. అప్పుడు దేవుడు ఇంపైన సువాసన ఆఘ్రాణించాడు. అంటే భూమి మీద ప్రపంచమంతా కూడా జలప్రళయంలో నశించిపోయింది. ఆయనతో పాటు ఉన్న బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, రక్త సంబంధికులు, పరిచయమైన వారు అందరూ కూడా జలప్రళయంలో కలిసిపోయారు. అయితే ప్రభువా, నీవు నా యెడల దయ చూపించినావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను కాపాడినావు, నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను రక్షించుకున్నావు, నన్ను భద్రపరిచినావని కృతజ్ఞతతో ఆయన ఆ బలిని అర్పిస్తూ వచ్చినాడు. దేవుడి నింపైన సువాసన ఆగ్రహించాడు. ఏం చేసినాడు, ఒక వాగ్దాన నిబంధన చేసినాడు. ఏమని, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించాడు. ఒక నిబంధన, దేవుని మనం ఆరాధించడం ద్వారా, దేవునిని మనము స్తుతించడం ద్వారా దేవుడు మనతో నిబంధన చేసేవాడుగా ఉంటాడు. కొన్ని పర్యాయాలు ఆదివారం వస్తాం, కూర్చుంటాం, పాటలు వింటాం, పాటలు పాడతాం, ఆరాధన వింటాం, వాక్యం వింటాం, ఆరాధన చేయమంటే చెయ్యం. దేవుని సన్నిధిలో ఆరాధించడం, అందుకేనంటాడు ఆయన గొప్పతనం, ఆయన ఖ్యాతి, ఆయన యొక్క ప్రభావం మనము జ్ఞాపకం చేసుకుని ఆరాధించడం ద్వారా దేవుడు మనతో ఒక నిబంధన చేసేవాడుగా ఉంటాడు. మనల్ని బట్టి ఆయన నిబంధనలు స్థిరపరిచేవాడుగా ఉంటాడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధించాలి. రక్షించబడిన దినాల్లో మారు మనసు పొందకముందే మమ్మల్ని ప్రేరేపించేవాళ్ళు, ఆరాధన చేయాలి, యవనస్తులు ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలంటే అప్పుడు కొత్త మొత్తం ఎత్తడమే, ప్రభువా స్తోత్రం స్తోత్రం అని చెప్పేది, గట్టిగా అరిసేది. అందరూ ఆగిపోయిన తర్వాత యేసయ్యా నీకు వందనాలని. అంటే స్పీడ్గా ఆరాధన చేయడం. ఎవరైనా ఆగిపోయిన తర్వాత అందరు సమాజం, దాదాపు 100-120 మంది సమాజం ఉంటారు, వారిలో మనం ఎంతటోళం. ఇప్పుడున్న మైకులు కూడా అప్పుడు మైకులు ఉండేవి కాదు. అయితే ఆరాధన అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. అంటే ఆ దేవుని సన్నిధిలో, సమాజంలో సమయ సందర్భాన్ని బట్టి ఆరాధించడం, వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ మనం ప్రభువుని ఆరాధించడం ద్వారా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసేవాడిగా ఉంటాడు. కనుక మన ఆత్మీయ జీవితం ప్రతి ఆదివారం కూడా ప్రభువుని మనం ఆరాధించే వారంగా ఉంటున్నాము. మనం ఇందులో చదువుకున్న భాగములో చదవని 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. నీ సేవకుల భాగ్యము మంచిది, నీ జ్ఞాన సంభాషణ వినుచుండు సేవకులైన వీరి భాగ్యము మంచిది. ఈ మాట మనము జ్ఞాపం చేసుకుంటే షేబా దేశపు రాణి సొలొమోను గారి గురించి వింటూ వచ్చింది. ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రఖ్యాతిని, ఆయన వైభవాన్ని, ఆయన యొక్క మందిరము, రాజనగరము, ఆయన కట్టించిన విధానము, దేవుని మందిరం యొక్క ఉపకరణాలు, దేవుని యొక్క పనివారి యొక్క ప్రశస్తమైన విధానము, దేవుని కొరకై ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం, ప్రజల కొరకై ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానము, ఐశ్వర్యము, ఆయన గురించి వింటా వచ్చింది. ఎన్నో దినాలుగా రావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే ఒక సొంత సమయంలో వస్తూ వచ్చింది. అవన్నీ ఆయన యొక్క రాజనగరు, రాజమందిరము, ఆయన వైభవము, ఆయన జ్ఞానము, ఆయన యొక్క ఉన్నటువంటి గౌరవము, ఆయనటువంటి పనివారు, ఆయన యొక్క మందిరంలో ఆయన యొక్క రాజ్యం ఉన్నటువంటి ఆ యొక్క నీట్నెస్ మొత్తము ఆమె చూసి ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆమె ఘనపరుస్తూ ఉంది, ఆమె హెచ్చిస్తూ ఉంది, ఆమె పొగుడుతూ ఉంది. ఏమని, నీ సేవకుల భాగ్యము మంచిది. తర్వాత ఎల్లప్పుడూ నీ సముఖ నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది అని దేవుణ్ణి, ఇశ్రాయేలులకు రాజుగా దేవుడిని ఏర్పరచుకున్నందుకు ఆయన స్తోత్రార్హుడు, ఆయన ఘనతగార్హుడు, ఆయనకు స్తుతిపాత్రుడని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది, ఘనపరుస్తా. ప్రియమైన వాళ్ళరా, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం, ప్రభువారు సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క మందిరం, ఆయన యొక్క ఆ మందిరము, ఆ దేవుని మందిరము యెరూషలేములో దేవుని మందిరం నిర్మిస్తూ వచ్చినాడు. అనేక విధాలుగా ఆయన పనిచేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఎంతో వైభవం వచ్చింది. ఆ యొక్క మాటలను బట్టి ఆ యొక్క పనివారు, ఆయన సేవకులు, అయ్యో ఇంత వైభవముతో, అంటే నేను ఒక రాజ్యానికి రానినే కానీ నా రాజ్యంలో పనివారు ఉన్నారు, కానీ ఈ యొక్క సొలొమోనుకు అదిగినటువంటి పనివారు ఎంతో భాగ్యవంతులు.
ఈ యొక్క సేవకులు ఎల్లప్పుడూ ఆయన జ్ఞాన సంభాషణ, నేను దూరదేశం నుండి వచ్చాను, కొంత సమయం విన్నాను, నేనెంతో ఆశ్చర్యపోయాను, నేనెంతో ఆదరించబడ్డాను, నేనెంతో ప్రోత్సహించబడ్డాను, నేనెంతో కనువిప్పు చెందాను, నేను రాణినే అయినప్పటికీ ఈ యొక్క సేవకులు వారి భాగ్యము మంచి. ఈరోజు వారికి ఇచ్చినటువంటి భాగ్యం అంటే ధన్యత. ఆ భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి ఆమె ఆరాధిస్తుంది, ఘనపరుస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో ప్రభుని మనం ఆరాధించడానికి, ప్రభుని మనం హెచ్చించడానికి ఆయన మనకిచ్చిన భాగ్యం ఎంత గొప్పది అంటే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఈ రాజు, మనం ఆరాధించేటువంటి రాజు, మనం ఘనపరిచేటువంటి దేవుడు ఎలాంటి వాడు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతం నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే మనం ఆరాధించేటువంటి దేవుడు, మనము గణపరిచేటువంటి దేవుడు, మనము వెచ్చించి పూజించేటువంటి దేవుడు, మనం రక్షించిన దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు. చూడండి, సొలొమోను దగ్గర ఉన్నటువంటి సేవకులే భాగ్యవంతులైతే, వారి జ్ఞాన సంభాషణ వినేటువంటి వారే భాగ్యవంతులైతే, ఈరోజు ఆయన కంటే గొప్పవాడి దగ్గర మనం ఉన్నాం. ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులముగా, కుమార్తెగా చేయబడ్డాం. మనం ఎంత భాగ్యవంతులం, ఎంత గొప్పవారం, ఎంత ఆధిక్యత కలిగిన వారం, ఎంత ప్రియమైన వారం. మనము ఏ విషయాల్లో దేవునికి మనల్ని ఆయన భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు అంటే చూడండి, కీర్తనలు 144 అధ్యాయము ఆఖరి వచనం. కీర్తనలు 144 ఆఖరి వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు కదండి. ఈరోజు ఆ యొక్క సేవకులు సొలొమోనును రాజుగా పొందడం ఎంత భాగ్యమో, ఈ గొప్ప దేవుణ్ణి, సొలొమోను కంటే గొప్ప దేవుణ్ణి, సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానం ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనకు దేవుడిగా కలిగి ఉండడము ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. అందుకనే సొలొమోను గురించి ఆమంటుంది, నీ సేవకుల భాగ్యం మంచిది. ఈరోజు ఆయన కంటే గొప్పవాడు ఆ దేవాది దేవుడు. ప్రియమైన వారరా, ఒకప్పుడు లోకములో, పాపములో, శాపములో దేవుని ఎరగని వారంగా ఉన్నాం, దేవునిని ఎరగని వారంగా, దేవుడు లేని వారంగా ఉన్నాము. ఆయన రక్షణ ద్వారా, ఆయన సువార్త ద్వారా, ఆయన మాట ద్వారా ఈరోజు ఆ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి భాగ్యం మనకిచ్చాడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఈరోజు ఆ దేవుని మనం కలిగి ఉండవచ్చు. మనం భాగ్యవంతులు. వారే భాగ్యవంతులు కాదు, వారికంటే గొప్ప భాగ్యవంతులం. వారి భాగ్యవంతులైతే వారికంటే భాగ్యవంతులం మనం. ప్రియమైన వాళ్ళు, ఎంత గొప్ప భాగ్యం సొలొమోను గారి కంటే. సొలొమోనుకి ఇచ్చింది జ్ఞానం ఇచ్చింది దేవుడు ఆయన, వైభవం ఇచ్చింది ఆయన, ఆయన రాజ్యం స్థిరపరిచింది ఆయన, అంతగా హెచ్చించింది ఆయన. ఆయన కంటే సొలొమోను కంటే గొప్పవాడు మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం పూజించేటువంటి దేవుడు, గణపరిచేటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నాం. ఒకప్పుడు మనం ఎలాంటి వారం చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయమున దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు మన అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు కనుక ఒకప్పుడు మనం ఎలాంటి వారం అంటే సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించిన వారం. అనగా దేవుడిని, ఏ దేవుడైతే మనం తయారు చేశాడో, ఏ దేవుడైతే మనం రక్షించాడో, ఏ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టినాడో, ఏ దేవుడైతే మనల్ని దీవించడానికి సిద్ధపడిన వాడో, ఆ దేవుణ్ణి కొంతకాలం రక్షించబడినకు ముందు ఆయన విస్మరించిన వారం, ఆయనకు దూరంగా ఉన్నవారం. అయితే ఆ గొప్ప దేవుడు, అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మనమైతే ఆయన వెతకలేదు కానీ ఆయనే మనల్ని ఏం చేసినాడు? వెతికాడు. ఆయనే మొదట మనల్ని వెతికి
మనల్ని ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన సుసంపాద్యంగా చేసుకోవడానికి మన కొరకే భూమికి దిగి వచ్చాడు. అందుకనే ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు. ఈ దేవుడు ఎందుకు ధన్యులం అంటే, ఈ దేవుడు ఎలాంటి వాడు చూడండి. ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలి అనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడు యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గరికి మనుషులు పోవాలి, అవును కదా. అయితే ఈ దేవుడు మనకు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నటువంటి దేవుడు. మన ప్రార్థన, మన ఆరాధన, మన బాధ, మన కష్టము, మన దుఃఖము, అన్ని విధయాల్లో, అన్ని సమయాలలో ఆయన ఎరిగిన దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, సమీపంగా ఉండేటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకనే ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఈరోజు మన జీవితాల్లో, మన కష్ట సమయాల్లో, దుఃఖ సమయాలు, ఇరుకు ఇబ్బందుల పరిస్థితుల్లో ఆయనకు మొరపెట్టడం ద్వారా, ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా, ఆయనకు విన్నవించుకోవడం ద్వారా, ఆయన దగ్గర విజ్ఞాపనం చేయడం ద్వారా దేవుని ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఆదరణ, ఎంతో నెమ్మది, పురుగొల్పు, ప్రోత్సాహము, స్వస్థత అనుభవించే వారంగా ఉంటున్నాం. సమీపంగా ఉండేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. ఎంత భాగ్యవంతులం. ఈరోజు లోకములో దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి, దేవుణ్ణి పూజించడానికి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. అయితే ఈ దేవుడు, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఎంత ధన్యత. ఒకవేళ నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధికులు ఎవరు సమీపంగా ఉండరేమో, అంత సమీపంగా ఉండేటువంటి దేవుడు ఎంత సమీపంగా ఉంటాడు. ఒకవేళ నిద్రపోతే భార్యాభర్త పక్కపక్కన ఉంటే సమీపంగా ఉంటారు. వాళ్ళు దూరం అయితే సమీపంగా ఉండరు. పిల్లలు సమీపంగా దగ్గర ఉన్నప్పుడే సమీపంగా ఉంటారు. వారు స్కూల్కో, కాలేజీలకో, ఆయా ప్రాంతాలకు వెళ్తే దూరంగా సమీపంగా ఉండరు. కానీ ఎవరున్నా సమీపంగా ఉన్నా, ఎవరు ప్రక్కన ఉన్నా లేకపోయినా, ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా, ఈ దేవుడు సమీపంగా ఉన్న దేవుడు. ఆ దేవుడు మనం కలిగి భాగ్యవంతుడు. అందుకనే ఎంత ధన్యత అంటే, ఆ దేవుని మనం కలిగి ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో ఆ భాగ్యం దేవుడు మనకిచ్చినాడు, ఆ ధన్యత మనకిచ్చాడు. ఆమె యొక్క ఆలోచన ఏంటంటే, ఈ సొలొమోనుకి ఉన్నటువంటి ఈ సేవకులు ఎంత భాగ్యవంతులు. ఎందుకు అంటే, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న తెలివి, ఆయన ఎటువంటి సమస్యను పరిశీలిస్తాడు, ఆయన ఎటువంటి అక్కరైనా తీరుస్తాడు, ఆయన ఏ విషయాలైనా సహాయం చేస్తాడు. అది ఆమె ఆలోచన. సొలొమోను కంటే గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం. మొదటిది, ఆయన మనకిచ్చిన ధన్యత, ఆయనను మనం కలిగి ఉంటాం. అందుకని మనం ఆయన కోరుకోలేదు, మనం ఆయన వెతకలేదు, మనం ఆయన కొరకు ప్రయాసపడలేదు, మనం ఆయన అడగలేదు. అందుకే అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయే మన కొరకు ఆయనే దిగి వచ్చాడు, మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. మొదటి భాగ్యం, మొదటి ధన్యత. రెండవది చూడండి, రెండవ ధన్యత ఏంటి? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఎంతండి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు యెహోవాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు యెహోవాడు. ఓ ఇశ్రాయేలు, నీదు
ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి కలిగి ఉండడం గొప్ప భాగ్యం అయితే ఆయన మనల్ని రక్షించడం గొప్ప భాగ్యం. రక్షణ దేని నుంచి రక్షణ? కీర్తన గ్రంథంలో రాయబడుతూ వచ్చి 49వ అధ్యాయం చూడండి. కీర్తనలు 49వ అధ్యాయము, కీర్తన గ్రంథము 49వ అధ్యాయం. అక్క ఒక్క నిమిషము. 49వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాడి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. మనము విమోచించబడడానికి, మనం రక్షించబడడానికి మన కొరకై క్రయము చెల్లించబడాలి, మన కొరకై ధనం ఇవ్వాలి, మన కొరకై ఆయన ఏదో ఒక వెల చెల్లించాలి. మనం విడిపించాలంటే వెల చెల్లించాలి. ఒక వస్తువు మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఈ లోకంలో ఏ చిన్న వస్తువు అయినా అది 10 రూపాయలు, 5 రూపాయలు, రూపాయో 10 పైసలు, అది నాళ్ళు 5 పైసలు 10 పైసలు ఉండేవి. 10 పైసలు ఇస్తే మరమరాలు ఇచ్చేవాళ్ళు. ఆ మరమరాలే కదా ఇయ్యంటే ఇయ్యడు ఆయన, ఎందుకు 10 పైసలు కావాలంటాడు కదా. 5 రూపాయలు ఆ మరమరాలు ఉండలు ఉండేవి, 5 రూపాయలే, 5 పైసలే అవి ఇవ్వాలంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఏదైనా మనకి ఇవ్వాలంటే క్రయము చెల్లించాలి. ఇది లోకములో ఉన్నటువంటి ధనము చేత రుణము తీర్చబడే రుణము కాదు. ఈ రక్షణ, ఈ విమోచన, ఈ భాగ్యము, లోకములో ఉన్న సమస్త ధనం మన దగ్గర ఈ లోకములో బిలీనీళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, వారి దగ్గర ధనమంతా తీసుకొచ్చి ఒక చోట కుప్ప చేసి ఇదిగో దీని ద్వారా మమ్మల్ని విడిపించంటే రాజ రక్షణ. వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, అది తీరక అట్లుండవలసినది. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆ విమోచన కలిగించడానికి, ప్రియమైన వాళ్ళరా, మనల్ని విమోచించడానికి, మనల్ని విడిపించడానికి చెల్లించిన క్రయమేందయ్యా అంటే ఆయన మన కొరకై సరిశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక రాయబడి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని నన్ను విమోచించడానికి, భాగ్యవంతులు చేయడానికి ఆయన తన సింహాసనాన్ని భాగ్యమని ఎంచుకోలేదు. ఎంత గొప్ప దేవుడు! మనల్ని ధన్యులుగా చేయడానికి, మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి ఇంగ్లీష్లో రాయబడింది ఈక్వల్, దేవునితో సమానముగా ఉండట ఎంత గొప్ప భాగ్యం. ఎవరైనా ఒక బ్యాంకులో స్వీపర్గా పనిచేసే ఆయన్ని తీసుకెళ్ళి మేనేజర్ పక్కన కూర్చోబెట్టి అసిస్టెంట్ మేనేజర్గా ఉండయి అంటే వద్దంటారండి. స్కూల్లో టీచర్ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ పక్కన వైస్ ప్రిన్సిపల్గా కూర్చోబెట్టి ఎవరైనా వద్దంటారా? ఈ లోకంలో పల్లెటూరులో చూస్తూ ఉంటావు, ఒక మేస్త్రి పదవి ఇస్తేనే ఎంత గొప్ప భాగ్యమో వాళ్ళకి. మేస్త్రి ఏది ముఠా మేస్త్రి అంటారు కదా, ముఠా మేస్త్రి పొద్దున్నే లేచి అమ్మ రాండి ఒకవేళ ఆమె ఇటు పోయి వచ్చింది, ఇటు వచ్చేటప్పటికి మళ్ళీ ఆమె కనుక ఇంక అంట్లు కడుగుతూ ఉంది, బట్టలుతా ఎంతసేపు కడిగేది నువ్వు రావాలంటదామా? ఒకటే మాట. ఆమె కూడా ఘనత లాంటిది. దేవుడు నిన్ను విడిపించడానికి, విమోచించడానికి దేవుడితో సమానమైన భాగ్యం ఎంచుకోలేదు. ఎందుకంటే మనకు భాగ్యం ఇవ్వడానికి ఆ గొప్ప దేవుని మనకు రక్షణ భాగ్యం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు? ఈరోజు మన జీవితంలో ఎందుకు అంటే ఈ లోకములో గనులున్నా, జ్ఞానవంతులున్నా, అందుకని అంటాడు ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నా ఆయన మనం రక్షించుకున్నాడు, ఆయన మనం విమోచించుకున్నాడు, ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యం. ప్రియమైన వాళ్ళరా, ఆ భాగ్యవంతులు ఈ లోకంలో మనకి ఏమీ లేకపోవచ్చు, రక్షణ అనే భాగ్యం ఉంది. ఈ లోకంలో మన స్థితిగతులు మనం ఈ లోకంలో ఎంతో దయనీయ స్థితిలో ఉండొచ్చు, మనం ఒకవేళ లోకంలో ఎంతో భేదవారంగా ఉండొచ్చు, అయితే దేవునిలో ఎంతో ధనవంతులు. అందుకని అంటాడు ఈ భాగ్యం ఎలా వచ్చింది అంటే, అంతకుముందు చూస్తూ వచ్చినాం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా,
ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైపోయాడు. ఆ ధనం ఏంటంటే తన ప్రాణమే ధనముగా ఇచ్చేశాడు. భాగ్యం, ధన్యత, నీ సేవకుల భాగ్యం మంచిది. ఈరోజు ఆయనను దేవుడిగా కలిగి ఉండేటువంటి భాగ్యం ఒక ధన్యత అయితే, ఆయన మన కొరకే చెల్లించిన క్రయము ద్వారా మన కొరకే ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చాడో, ఆయన మన కొరకే గాయాలు పొందుతూ వచ్చాడో, ఆయన మనకు ఏ విధంగా నలగొట్టబడుతూ వచ్చాడో, మన శిక్ష ఆయన మీద వేసుకొని మనల్ని విమోచిస్తూ వచ్చాడు. అది గొప్ప భాగ్యం, అది గొప్ప ధన్యత. ఎందుకంటే ఆ స్థానంలో మనం ఉండాలి, ఆ స్థితి మనం అనుభవించాలి, ఆ యొక్క దెబ్బలు మనం తినాలి, ఆ గాయాలు మనం పొందాలి, ఆ వేదన ఆ బాధ మనం అనుభవించాలి. అయితే మనకు బదులుగా ఆయన అనుభవించి మన జీవితంలో ఈ రక్షణ భాగ్యం మనకిచ్చాడు. ఈ రక్షణ ఈ లోకం ఉన్నంత వరకే కాదు, కానీ ఈ లోకం విడిచిపెడితే దేవుని రాజ్యములో ప్రభువుతో సదాకాలం ఎల్లకాలము ఆయనతో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఈ రక్షణ ద్వారా మనకు కలుగుతూ వచ్చింది. అందుకని మన ఆత్మీయ జీవితం రెండవ భాగ్యం రక్షణ. మూడవది ధన్యత ఏంటంటే చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నా మార్గములు నడుచుచు భద్రముగా గైకొని ఎడలా మరియు కాబట్టి దేవుని సన్నిలిచేటువంటి భాగ్యం. అందుకని దీనికి మనకు ఇంకో మాట చదువుకుందాం. కీర్తనలు 84వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 84:4. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం. నీ మందిరమును నివసించువారు ధన్యులు కదండి, వారు నిత్యమును స్తుతించెదరు. దేవుని మందిరమును నివసించువారు ధన్యులు. అంతేకాదు ఇంకో మాట చెప్తాడు, అదే అధ్యాయం 10వ వచనం 84:10. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలండి ప్రియమైన వాళ్ళరా, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టం. అంటే ఆ భాగ్యం. ఈరోజు దేవుని మందిరంలో ఉండేటువంటి భాగ్యం, దేవుని మందిరం యొక్క అనుభవం కలిగి ఉండేటువంటి భాగ్యం, దేవుని మందిరంలో ప్రవేశించేటువంటి భాగ్యం, దేవుని మందిరంలో కూర్చునేటువంటి భాగ్యం ఆయన మనకిచ్చాడు. ఇది గొప్ప ధన్యత. వాస్తవంగా పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో ప్రజలందరూ వెలుపలే ఉండాలి, ఎవరు కూడా ఆ లోపలికి రాకూడదు, లోపల రానివ్వరు. అయితే ఈ ప్రవేశం, గొప్ప ప్రవేశం ఆయన ద్వారా మనకు కలుగుతూ వచ్చింది. ఆ గొప్ప ప్రవేశం ప్రభు మనకి ఇస్తూ వచ్చాడు. దేవుని మందిరములో ఎటువంటి భేదము లేకుండా ఆ దినాల్లో యాజకుడు, ప్రధాన యాజకుడు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము అని 3 భాగాలు ఉండేవి. ఈరోజు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే దేవుని మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవడం, ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు కనపరచడం, ఆయన ఆరాధించడం, తద్వారా ఎన్నో మేళ్లు పొందడం ఈ భాగ్యం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఆయన ఒక కోరిక వరం అడిగాడు. చూడండి 27వ కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్దకు వరం అడిగితిని, ఎవరైనా దావీదు ఊరికి దావీదు కాదు, ఎవరైనా ఒక రాజు ఒక కోరిక, అయ్యా ఒక వరం. ఏం వరం కావాలి? నీ ఆలయములో నివసించడం, తర్వాత నీ ప్రసన్నతను చూడాలి, నీ ఆలయములో ధ్యానం చేయాలి, నా జీవిత కాలమంతయా నేను యెహోవా మందిరములో. మనమైతే వచ్చిందిరా స్వామి ఆదివారం, ఎట్ట గడిచిపోవాలి ఈ ఆదివారం అనుకుంటాం. మనం ఆదివారం తొందరగా రావాలా? అరే ఆదివారం మాత్రం రోజు తొందరగా వచ్చింది అనుకుంటాం. ఒక రాజుగారు ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణ, భాగ్యం నీ మందిరంలో అయ్యా గడపట. అందుకే అన్నాడు కీర్తన 23వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. నేను బ్రతుకు దినములన్నీ
కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను రాజభవనం మీద మందిరంలో ఏముంటాయండి? రాజభవనంలో రాజసింహాసనం ఉంటుంది, పని వాళ్ళు ఉంటారు, మంచిగా చక్కటి భోజనం ఉంటుంది. ఆయన అంటున్నాడు, చిరకాలం నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? దేవుని మందిరం నివసింపకూర్చు అనుకుంటున్నాను. ఈరోజు మనం అనేక పర్యాయాలు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనము విస్మరించిన వారంగా ఉంటున్నాం. భాగ్యం. ఒక రాజుగారు అంటున్నాడు, అయ్యా ఆ వరం నాకు అయ్యా. ఏ వరం? మందిరానికి వెళ్ళే వరం అయ్యా. ఈ బాధ్యతలు, ఈ పరిపాలన వల్ల. అందుకే అంటాడు కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను మనం ఒకళ్ళు మందిరానికి వెళ్దాం పా అన్నారు అనుకోండి, నీకు లేచింది తిక్క నాకు లేపుతావా అంటారు. ఏమండి? అది రాయలసీమ భాషలే. నీకు తిక్కలేసింది నన్ను కూడా లేపుతున్నావు, నీకు ఏం పని పాటలేదు, నాకు పని లేదనుకుంటావా? నేను దోముకోవాలా, ఉతుక్కోవాలా, ఎన్ని చేయాలా, నీకేమి అని చూడ. ఎంత భాగ్యం ప్రియమైన వాళ్ళరా. ఒక రాజుగారు అంటున్నాడు, అయ్యా నీ మందిరంలో ధ్యానించే భాగ్యం నాకు, నీ ఆలయంలో ప్రవేశించే భాగ్యము, ఇది గొప్ప భాగ్యం. ఈ భాగ్యం మనకిచ్చారు. మీరు చూడండి, పెద్ద పెద్ద ఆఫీసుల్లో, పెద్ద పెద్ద దేవస్థానాల్లో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. దేవుని మందిరము రావడానికి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎంత భాగ్యం. లోకంలో పడి చెడిపోయి పాడైపోయిన మన జీవితాన్ని, శాపమునకు గురైపోయిన మన జీవితాన్ని దేవుని మందిరంలోనికి మనం నివసింపజేసి ఆయన మందిరం నివసించడం ద్వారా ధనులుగా చేయబడి ఆ భాగ్యం. మా చిన్ననాటి సమయాల్లో శనివారం సాయంత్రం మందిరానికి వెళ్తే సోమవారం ఉదయం వరకు ఉండేవాళ్ళ మందిరంలో. ఎప్పటి వరకు? ఎప్పుడు వచ్చిద్దా ఆదివారం, ఎప్పుడు వచ్చిద్దా శనివారం, పోవాలా. ఎంత పనున్నా సరే శనివారం ఎప్పుడు వచ్చిద్దా, శనివారం సాయంత్రం పోవాలి. దేనికి తెలుసా? అడిగి పోయేది ఏది ఫ్యాన్ కింద కూర్చోడానికి కాదు. కడవలు ఉంటాయి, పెద్ద పెద్ద కడవలు, బిందెలు ఉంటాయి. ఆ బిందెలతో బావిలో నీళ్లు తోడుకొని ఇక్కడ పట్టుకొని మన మందిరం ఎంత హైట్ ఉందో అంతకు పెద్ద గాబు ఉండిద్ది. ఈ మెట్లెక్కి గాబులో పోయాలా. ఒక గాబులో 20 బిందెలు నీళ్లు పడతాయి. ఎవడైనా కోరుకుంటాడా? ఉరికి రాలా ఈ భాగ్యం. అర్థమైందండి? దేవుని మందిరంలో నువ్విచ్చే, అందుకే అంటాడు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తా. దేవుని సమయం, దేవుని సన్నిధికి ఒక రాజు అందు కోరుకుంటే మనలో మనం ఒక ప్యూన్ కూడా కనుక సంబంధం. ఒక ప్యూన్ ఆయన కింద అక్కడ అన్నాడు కదా, నీ సేవకుల భాగ్యము మంచిది. ఈరోజు వారికంటే గొప్పవారం. ఆయన మనం రక్షించుకుని రక్తం చేత కడగబడ్డాం, విమోచించబడ్డాం. ఎంత భాగ్యవంతులం. 4వది ఆఖరి చదవండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అదివండి ఈ ధన్యత. ఏ ధన్యత? దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా వచ్చిన ధన్యత, భాగ్యం. అక్కడ అన్నాడు కదా, నీ సేవకులు నీ జ్ఞాన సంభాషణ ఎల్లప్పుడూ వినిచుండే వీరి భాగ్యము. ఆయనకిచ్చిన జ్ఞానం యేసు దేవుడిచ్చింది. ఆ దేవుడిచ్చిన ఈ వాక్యం మన చేతిలోకి, మన జీవితంలోకి, మనం దాన్ని ధ్యానించడానికి, దాన్ని వినేటువంటి భాగ్యం మనకిచ్చాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని, చదవడు వాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యులు. ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు ఆయన వాక్యం చదవడం ద్వారా కీర్తన 165 వాక్యం చదివిస్తుంది. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలి తొట్టులకు కారణమేమీ లేదు. ఈరోజు ఆయన వాక్యము వినే భాగ్యం ఇచ్చాడు, ఆయన వాక్యము చదివే భాగ్యం ఇచ్చాడు. లోకములు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మీరు చదవండి. ఆ గ్రంథం మనకిస్తారా? కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అందరికి ఇస్తారా ఆ గ్రంథాలు? ఇవ్వరు. దానికి ఎంతో నిష్ఠ ఉండాలా, దానికి ఎంతో ప్రత్యేకత ఉండాలా. ఈ గ్రంథం, ఈ జ్ఞానవచనం, ఈ దేవుని వాక్యం అందరికీ ఇచ్చినాడు దేవుడు. ఎంత భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. ఆఖరిది యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను కాబట్టి విశ్వాసమందు మళ్ళీ ఏం చేసినాడు దేవుడు? భాగ్యం, నమ్మకం, ఆయన నమ్మకం ఉంచుతుంది, విశ్వాసం ఉంచుతుంది. ఈరోజు ఆమె అంటుంది, అయ్యా నీ సేవకుల భాగ్యము మంచిది. సేవకులు మనము రాజులని యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఈరోజు మనకిచ్చిన భాగ్యం మొదటిది ఆయనను కలిగి ఉండడమే ధన్యత. రెండవది ఆయనకిచ్చిన రక్షణ ధన్యత. మూడవది ఆయన మందిరంలో మనం ప్రవేశించడం, ఆ మందిరంలో మనము నివసించడం ఆ ధన్యత. నాలుగవది ఏమిటంట? దేవుని వాక్యం చదవడం, ధ్యానించడం, వినడం గొప్ప ధన్యత. ఐదవది విశ్వాసం, గొప్ప భాగ్యం. ఆ భాగ్యం మనకిచ్చాడు. వాటిని బట్టి మనం ప్రభువుని మనం ఆరాధిస్తాం.